హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి మోదక్స్ అనమాట. ఇది వినాయక చవితి స్పెషల్ రెసిపీ. చాలా బాగుంటుంది చేసుకుంటే. సో పక్కా కొలతలతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దాం. ఒక బాణీ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం బెల్లం వేసుకొని వాటర్ అనేది ఏమీ కలపకుండానే మనం ఈ బెల్లం కరిగిపోయేదాకా మనం ఇది బాగా కలుపుకోవాలి. సో ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత నేను కొంచెం గసగసాలు వేసుకుంటున్నాను. అలాగే 2 యాలక్కాయల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో యాలక్కాయల పౌడర్ వేసేసిన తర్వాత మనం దీన్ని స్టవ్ మీద నుంచి దించేసుకొని ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. పైన తోప కోసం ఇంకో బాణీలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించిన దాంట్లో మనం 1 కప్పు బియ్యపిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది బాణీ నుంచి సెపరేట్ అయిపోయేదాకా మనం కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి మంచిగా తోపు అనేది వచ్చేస్తుంది అనమాట. నేను మోదక్ మౌల్డ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పర్ఫెక్ట్ షేప్లో వస్తుందని చెప్పేసి. దీనికి నెయ్యి అయితే ఫస్ట్ అప్లై చేసేసుకొని మనకి తోపు ఏదైతే ఉందో అది ఇందులో పెట్టుకొని చక్కగా గుంటలాగా చేసుకొని మనం ఏదైతే ఫస్ట్ స్వీట్ చేసుకున్నామో ఆ స్వీట్ అనేది మధ్యలో పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేటట్టయితే ఎక్సెస్గా ఏదైతే ఉందో ఆ పిండి అనేది వచ్చేస్తుంది. అది తీసేసుకుంటే మనకి మోదక్ షేప్ ఏదైతే ఉందో అది నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ మౌల్డ్స్ లేని వాళ్ళు అయితే మాత్రం చేత్తో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే చేతికి నెయ్యి అప్లై చేసుకొని మన తోపు అయితే ఏదైతే ఉందో అది చేతికి ఒక రౌండ్ షేప్లో తీసుకొని మనం మధ్యలోకి బాగా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో స్వీట్ పెడతాము. సో ఇందులో స్వీట్ పెట్టేసి మోదక్ షేప్ ఏదైతే ఉందో అది మనం ప్రెస్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి మోదక్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా మోదక్స్ అనేవి మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని ఇప్పుడు దీన్ని స్టీమ్కి చేసేసుకుందాము. సో ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని స్టీమ్ లాగా పెట్టేసుకుందాము. సో మనకు మోదక్స్ ఏదైతే ఉందో అన్నీ ఇందులో పెట్టేసి జస్ట్ ఫర్ 15 మినిట్స్ మనం ఇది కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే దానికి ఆవిరి అయితే ఏదైతే ఉందో అదంతా పోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మన వినాయక చవితి స్పెషల్ మోదక్ స్వీట్. సో మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.